సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఎలా ఉంది అమరావతిలో రియల్ ఎస్టేట్? సో నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన వాళ్ళైతే రియల్ ఎస్టేట్ అయితే లాస్ట్ ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ చాలా బాగుంది, చాలా స్పీడ్గా ఉంది అనేది లేదు. సో రియల్ ఎస్టేట్ అనేది మంచిగానే గ్రోత్ అవుతుంది. అండ్ అమరావతి అనేది ఇప్పుడే కొత్త బేబీ, ఇప్పుడే కొత్తగా క్యాపిటల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కోర్ ఏరియా నుంచి 20-30 కిలోమీటర్ రేడియస్లో మీ బడ్జెట్లో ఎక్కడ దొరికితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, ఓవర్ నైట్లో పెరుగుతాయి, రేపు పొద్దుగల పెరుగుతాయి, డబల్ అయిపోతుంది అంటలే. ప్రాక్టికల్గా మీరు అక్కడ ఏరియా ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది చూసి దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్లో అమరావతిలో కూడా ఖచ్చితంగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో కొనాలా లేకపోతే అమరావతి కొనాలా? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్. నన్ను ఎవరు అడిగినా అదే చెప్తా, హైదరాబాద్ లోనే కొనండి అని చెప్తా. ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది. సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్న చూడాలి. సాచురేషన్ పాయింట్ అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, అవి ఎవర్ గ్రీన్, అవి దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు దానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చినాక సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత రేట్లు స్పీడ్గా పెరగవు. గజం నేను 80,000 కొన్నా. ఇప్పుడు మంచి మంచి లొకేషన్లో హైదరాబాద్లో తీసుకుంటే నాకున్న నాలెడ్జ్లో నేను చూసినవి 60,000 నుంచి 80,000 పెడితే మంచి ప్లాట్లు దొరుకుతాయి, మంచి ఏరియాలో దొరుకుతాయి. అవి 80,000, ₹1,00,000 దాకా అవుతాయి, ఈజీగా అవుతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అది దాటిపోవాలంటే కష్టం. అది దాటిపోయేది ఎక్కడ? కొన్ని ఏరియాస్లో పోతుంది, కొన్ని మెయిన్ జంక్షన్లోనే వెళ్తుంది, అన్ని చోట్ల కాదు. కాబట్టి అవి చూసుకొని మనం కొనాలి. సాచురేషన్ కోసం అంటే మనం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తున్నాం అనుకుంటే కనుక గో అవుట్, బయటికి వెళ్ళండి. లేదు మనం ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఏదైనా కమర్షియల్గా డెవలప్ చేయాలి, ఇక్కడ ఏదైనా దీన్ని బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు మీరు లోపలే కొనుక్కోవచ్చు. ఎంత మార్కెట్ సాచురేషన్ అయినా మినిమం మనం పెట్టింది అయితే మనకు వస్తుంది, దాని నుంచి మనకి రెగ్యులర్ రొటేషన్ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ పారామీటర్ని బేస్ చేసుకొని ఇది పర్సన్ టు పర్సన్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇదే రైట్, ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు.